ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొన్ని కీలక సమీకరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. జనసేన పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా రహస్య భేటీ అయ్యారంట. మేము ఇలా అయితే ఏం చేయలేం, చాలా కష్టం అని చెప్పేసి చెప్పుకుంటున్నారంట వాళ్ళ బాధల్ని. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తున్న విషయం మనకందరికి కూడా తెలిసిందే. 3 మంత్రులు జనసేన పార్టీ నుంచి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి నాగబాబు గారు త్వరలో మంత్రి కూడా కాబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు ఇదే సమయంలో జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారనే ప్రచారం కూడా కూటమి పార్టీలో ఒక టెన్షన్ అయితే మొదలైపోయింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జరిగే పరిస్థితులు, తమ మాట చెల్లుబాటు మీద ఎక్కువగా ప్రధానంగా చర్చ నడిచినట్టు కూడా తెలుస్తుంది. వీటిలో కొన్ని కీలక అంశాలు కూడా చర్చకు కూడా వచ్చాయంట. మెయిన్గా చెప్పాలంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గాలు అయితే గెలిచారో ఆ నియోజకవర్గాల్లో వీళ్ళ మాట చెల్లుబాటు కావడం లేదంట. ఇటు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు దానికి సంబంధించి విజయవాడలోనే ఒక హోటల్లో రహస్యంగా సమావేశం కూడా నిర్వహించారంట. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు, నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళారు. ఆయనకు ఆ జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు 3 మంత్రులుగా ఉన్నారు. 3 మినహాయిస్తే మిగతా 18 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, పరిస్థితుల మీద వివరించారంట. మెయిన్గా చెప్పాలంటే అధికారులు ఎమ్మెల్యేలుగా ఉండి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా వీళ్ళ మాట వినడం లేదంట అని చెప్పేసి వాళ్ళంతా కూడా వాపోతున్నారు. ప్రతి పనికి కూడా జనసేన పార్టీ మంత్రుల దగ్గరికి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. తమ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల మాటకే ప్రాధాన్యత దక్కుతుంది, మా మాటకి ఎక్కడ కానీ చెల్లుబాటు కావడం లేదు, అసలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మేము ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కూడా, మేము ఎమ్మెల్యేలుగా ఉండి కూడా అధికారులు మా మాట వినకుండా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల మాట ఎక్కువగా వింటున్నారు. ఇంకా మాకు వాల్యూ ఏముంటుంది, మాకు విలువ ఏముంటుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారంట. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, మంత్రులుగా ఉన్నటువంటి మనోహర్, అదేవిధంగా కందుల దుర్గేష్. ఆ నియోజకవర్గాల్లో మాత్రం వారి మాట చెల్లుబాటు అవుతుందంట. తమ నియోజకవర్గాల్లో అధికారులకు ఏం చెప్పినా పట్టించుకోవడం లేదని చెప్పేసి మిగతా ఎమ్మెల్యేలంతా కూడా మొరబెట్టుకుంటున్నారు. కందుల దుర్గేష్ నియోజకవర్గంలోనూ పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయనేసి కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తావించిన విషయం కూడా అక్కడ ఒక ప్రస్తావనకు వచ్చిందంట. తాము నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నా సరే పనులు అవ్వటం కోసం ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించిన 3 మంత్రులు ఉన్నారో ఆ మంత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళంతా కూడా వాపోతున్నారంట. ఇదే రకంగా భవిష్యత్తులోనూ కొనసాగితే నియోజకవర్గంలో తమకు విలువ లేకుండా పోతుంది, మారాలి, సిస్టంలో మార్పులు కూడా రావాలి, పరిస్థితుల్లో మార్పు వచ్చేలా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరారంట. మరి నాదెండ్ల మనోహర్ గారు ఈ మ్యాటర్ని పవన్ కళ్యాణ్ గారికి చెప్తాడా, ఆయన వింటాడా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే.